ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. భవిష్య యోగం మంత్రసిద్ధి ఈ ప్రత్యేక కార్యక్రమంలో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించడం కోసం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, విపరీతమైన కాల్స్ ఒకదాని కోసం వస్తున్నాయి. ముఖ్యంగా అదేంటంటే, క్రితం అమావాస్యకి మీరు ప్రత్యేకించి గ్రహ దోషాలు తొలగడం కోసం ఇదిగోండి నేను తీసుకొచ్చా, ఆ రోజు నాకు ఇచ్చారు మీరు ఇది. అయితే ఈ లాకెట్ కి సంబంధించి నవరత్నాల లాకెట్, సో ఇది ఆ రోజు చక్రంతో కూడినటువంటిది. దీనికి సంబంధించి విపరీతంగా కాల్స్ చేస్తున్నారు. మీకు కూడా కాల్స్ వస్తున్నాయి, మీరు స్టాక్ లేదంటున్నారంట. స్టాక్ లేదంటాం కాదమ్మా, ఇవ్వటం ఇష్టం లేక ఇవ్వట్లేదు. ఎందుకు? అయితే అదే అసలు ఇది నిజంగా చాలా బాగుంది, ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. ఇవాళకి కూడా రోజు తక్కువ 20-30 కాల్స్ అయితే వస్తుంది ఓన్లీ దీనికోసమే. అసలు విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. మరి పాపం అడుగుతున్న వాళ్ళందరికీ దొరికితే ఇంకా బాగుంటుంది. పాపం పుణ్యం పక్కన. అండ్ ముఖ్యంగా ఈ మధ్యన ఆధ్యాత్మికంగా చాలా పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. చూడండి, ఇప్పుడు నేనున్నా, ఈ రాళ్ళు పెట్టుకుంటా, ఇవి వేసుకుంటాం, మెల్లో కరుంగలి మాల వేసుకుంటాం, అన్ని వేసుకుంటుంటాం. సో ఇది కూడా ఒక నమ్మకం కదా గురువు గారు? ఇప్పుడు నమ్మకమే కాదని నేను నేను రోడ్డు మీదకి రాకూడదు కదండి. అదేంటి గురువు? ఇప్పుడు దానికి చక్కగా ఎంత విధానం చెప్పబడిందంటే, హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతరదీపిక అని చెప్పి అమ్మవారి గురించి చెప్పబడింది. ఆ శ్రీయంత్రంలో దాన్ని, ఆ వెండితో శ్రీయంత్రాన్ని తయారు చేసి శ్రీయంత్రంలోనే మొత్తం 9 రత్నాలని కూడా అందులో ఉంచడం జరిగింది. ఈ నవదుర్గలకి మూలాత్మికంగా, నవశక్తికి మూలాత్మికంగా, నవగ్రహాలు, ప్రాజాపత్యాది నవరుషులు మూలాత్మికంగా ఆ ఒక్క రత్నాలు అందులో పెట్టాం. దాంట్లో సుమారుగా ఒక 8-10 గ్రాములు వెండి వస్తే రత్నాలు ఖరీదు ఎక్కువ అండి. మనకు పిచ్చిరాలు కూడా దొరుకుతుంటాయి. మనకు పూర్ణాహుతుల వేసేడు సెట్టు 150 రూపాయలు కూడా దొరికేస్తుంటాయి. అలా కాకుండా ఒక్కొక్క రత్నమే నేను జాగ్రత్తగా చూసుకొని అది మన మెడలో మనం వేసుకున్నాము అంటే, మనం బయటికి వెళ్ళినప్పుడైనా ఆ సూర్యకాంతో వెలుతురు తగిలినప్పుడు దాని నుంచి వెనక్కి శరీరానికి రంధ్రాలు ఉంటాయి చూడండి, వెనకాల కప్పిపెట్టి ఉండదు. అవును గురువు గారు, కప్పిపెట్టి ఉండదు. అంటే మనకి స్టోన్స్ వేసుకున్నప్పుడు ఎట్లయితే వస్తుందో అట్లా అలానే రంధ్రాలు ఉండాలని చెప్పా. ఈ స్టోన్ పెడితే ఎదురుకుండా వచ్చేటువంటి శక్తి అది స్వీకరించి శక్తి వస్తుంది లోపల, శరీరానికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం దాన్ని చేయించడానికి నాకు చాలా కాస్ట్ ఎక్కువ పడింది. కొంతమంది దీని గురించి మీరు అమ్ముకుంటున్నారు, అరుచుకుంటున్నారు అని చెప్పి మాట్లాడారు. అయ్యో, నాకు అసలు ఈ మధ్యన ఎంత హ్యాపీగా ఉందో ఒక విషయంలో గురువు గారు. ఏం లేదు, ఒకప్పుడు బొట్టు పెట్టుకోవాలంటే నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళం. నిజంగా ఆ అవేర్నెస్ ఎంత పెరిగిందంటే, బొట్టు పెట్టుకుంటూ మెడలో చక్కగా మన సనాతన ధర్మం ప్రకారం చక్కగా మాలలు వేసుకుంటూ ఇవన్నీ వేసుకుంటూ హ్యాపీగా కనిపిస్తున్నారు. మన హిందువులా కనిపిస్తున్నారు, నటిస్తున్నారు. అయ్యో గురువు గారు, అంత మాట అంటున్నారు. ఇప్పుడు ఖర్చు పెట్టకుండా ఏ పని చేయాలన్నా సిద్ధపడుతున్నారు. ఎలా అవుతుంది? ₹1 వాళ్ళకి అలానే అవుతుంది. ఎందువల్లంటే, నేను సుమారుగా ఆ అమావాస్య రోజు నాడే ఒక 300 మందికి ఇచ్చా. చాలా మంది నాకు కనీసం దానికి నాకు తయారీకి పడ్డ ఖర్చు కూడా ఇవ్వకుండా, మేము మిగిలిన డబ్బు ఒక 2 రోజులు అరేంజ్ చేస్తామని చెప్తే చాలా మందికి పంపించారు. నాకు వాళ్ళు ఎవరు తిరిగి బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వలేదు. నాకు అనిపించింది, నువ్వు దానికి నాకు ఖర్చు ఎంత పడుతుందో అనిపించి ₹1 దగ్గర తీసుకోవట్లా. పూజకి, పునస్కారాలకి, అక్షతులకి, దేనికి దగ్గర ₹1 తీసుకోవట్లా. ఆ ఖర్చు కూడా నువ్వు ఇవ్వకుండా, అది కూడా నానెత్తి మీద ఆయన ఉచితంగా ఫ్రీగా రావాలంటే ఏది రాదు, వచ్చింది కూడా దాని ఫలితం కూడా ఉండదు. మాట ఏంటంటే, ఇది ఇంత ఖరీదు ఉంటుందా, చేయించుకుని ఆయన ఇంటి దగ్గర నువ్వు. ఇప్పుడు ఇవాళకి కూడా రోజు 25-30 కాల్స్ వస్తున్నది కూడా, అమ్మా దయచేసి దానికి అయ్యే ఖరీదు ఎంత ఉంది, ఖరీదు మొత్తం వాళ్ళు కనుక ఇస్తే అక్కడి నుంచి వాళ్ళకి కనీసం 15-20 రోజులు సమయం చెప్పు. ఎందుకంటే అది నేను అప్పుడు చేయించి ఆరాధన చేసి నేను ఇవ్వాలి. చేసి తీసుకొచ్చి ఇచ్చేస్తే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేసుకోవచ్చు. హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతర దీపిక, ఈ దాక్షాయని, దైత్యంత్రి, దక్షయజ్ఞ వినాశిని, ఇటువంటివి ఎలా అయితే ఉన్నాయో, ధరాంధర దీర్ఘాక్ష ధరాసు, ఇంకా కొన్ని మంత్రాలతోటి, కొన్ని విధానాలతో దాంట్లో శక్తి అనేటువంటి
స్థాపన చేసి నిర్మితం చేసి మనం వాళ్ళకి ఇద్దాం. ఒక 15-20 రోజుల సమయం చెప్పు. అది కూడా పూర్తిగా అమౌంట్ వాళ్ళు దానికి ఎంతైతే కనుక మనం చేయించడానికి అవుతుందో ఆ అమౌంట్ వేస్తేనే పోస్టల్ ఖర్చు మళ్ళీ వాళ్ళే పెట్టుకోవాలని కూడా చెప్పమ్మా అని చెప్తున్నా. సరేనండి, ముందు హాఫ్ అమౌంట్ ఇస్తామండి, మిగిలిన హాఫ్ అమౌంట్ తర్వాత ఇస్తామంటే వద్దని చెప్పా. వీళ్ళు అమ్ముకుంటున్నారు తప్పులు మాట పడితే ఎట్లాగ మాట పడ్డాం. ఇవ్వద్దమ్మా, అసలు అమ్మాయి పరిస్థితి మనం పెట్టుకోవద్దు, వాళ్ళు చేయించుకుంటారు, రాయి సరైనది అయితే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి. ఇప్పుడు నా చెవుతుందండి, ఈ ఒక్క రాయి 1,60,000 రూపాయలు ఈ స్టోన్. ఇదే స్టోన్ మనకు 500,000 రూపాయలు కూడా దొరుకుతాయి. బట్ అదే స్టోన్ ఎందుకు అవుతుంది? దాని వాల్యూ దానికి ఉంటుంది, దీని వాల్యూ అంటున్నా. జాతి రాయికి గొలక రాయిని తయారు చేసేటువంటి దానికి తేడా ఉంటుందండి. అయ్యో గురువు గారు, ఖచ్చితంగా తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మీకు పాలు ఉచితంగా వస్తున్నాయా? కనీసం తాగే నీళ్లు ఉచితంగా వస్తున్నాయా? చేసే దీపారాధనకి మనకి ఇవి ఉచితంగా వస్తున్నాయా? ఏంటంటే 10 మంది దరిద్రాన్ని నా నెత్తి మీద పెట్టుకుంటున్నా. బ్రాహ్మణుడికి ఇచ్చేది. అయినా ఇంకొకటి, నేను అందులో ₹1 కూడా ఎవరి దగ్గర ఆశించట్లేదమ్మా. నాకు ఎంతైతే పడిందో అదే తప్పుకి పోస్టల్ ఖర్చు మీరు పెట్టుకోండి అని చెప్తున్నా. దానికి కూడా నేను హాఫ్ అమౌంట్ ఇస్తా అంటే మొదట్లో సరే చిన్నగా ఇస్తా అన్నారు కదా అనే ఉద్దేశంతో చేయించేసా. మీరు అమౌంట్ పంపించిందమ్మా ఇచ్చేస్తామనంటే, లేదు గురుగారు పంపించేసింది మేము ఇచ్చేస్తామంటే కదా అని చెప్పి పంపించేస్తే సుమారుగా నాకు తక్కువ ఒక 150 కాయిన్స్ డబ్బులు ఇవ్వలేదు. మంచిది, శుభం, బాధపడలేను. అంటే బ్రాహ్మణుల దగ్గర కూడా డబ్బులు ఇది చేస్తున్నారు అంటే అంతకన్నా దారుణం ఇంకొకటి ఏముంటుంది? ఇప్పుడు ఒకటమ్మా, నేను గట్టిగా నాకు డబ్బులు ఇవ్వండి అనుకో, నోటికి వచ్చేట్టు మాట్లాడతారు. ఆ మాటలు పట్టంగా కానీ ఆ దోషం అయితే ఉంటుంది. నేను ఉండాలని కూడా కోరుకోనమ్మా, నేను దోషం ఉండాలని కూడా ఎప్పుడు కోరుకోను. ఆ మాట నేను పడక్కర్లేదు. ఆ మాట నన్ను ఇంకో దోషం వచ్చేదానికన్నా అసలు నేను చేయించి ఇవ్వలేదు అనుకున్నాను అనుకోండి, నేను హ్యాపీగా ఉంటా. అయితే అసలు దీనివల్ల అనవసరంగా దాన్ని తీసుకొచ్చారు, నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి, మర్చిపోయి ఆ విషయం నేను. అయ్యో లేదు, ఎందుకంటే ఇది చాలా కాల్స్ వస్తున్నాయి, ఇది కావాలని అడుగుతున్నారు. ముఖ్యంగా దీనికి కారణాలు కూడా కొంతమంది ఇంకొకసారి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎంత తాపత్రయపడ్డానంటే 3 సార్లు చేయించి చెడగొట్టా. నాకు నచ్చక డైస్ వేస్తే 3 సార్లు తీసి చెడగొట్టా. వాళ్ళు చివరికి ఏం చేశారంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైస్ తయారు చేస్తామండి అన్నారు. ఏవో ప్లాస్టిక్ తయారు చేశారు, దేనికి దానికి విడివిడిగా చేస్తామండి, మీకు ఒక దాని మీద సెట్ అవ్వట్లేదు అన్నారు. అలా చేసినందుకు విడిగా ఒక్కొక్క దానికి మళ్ళీ 500 తీసుకున్నారు నా దగ్గర. ఓకే, మంచిది, నాకు కావాల్సింది చూస్తే ఆ బిందు త్రికోణ వృత్తం ప్రతి ఒక్కటి నాకు అందులో కనిపించాలి. మధ్యలో అటు గీత వచ్చింది, గీత వచ్చింది కదా, అలా నాకు కనిపించకపోతే 3 సార్లు చెడగొట్టించా. అంటే మళ్ళీ జాగ్రత్తగా చేయించా. అమ్మయ్యా, తృప్తిగా ఉందనుకున్నా. కానీ నిజంగా ఎంత అందంగా ఉందో. శివుడి త్రిశూలం ఉంటుంది కదా, త్రిశూలం అంటే గౌరీతో పాటు శంకరుడు ఉండాల్సిందే. శంకరుడు లేని గౌరీ పనికిరాదు, గౌరీ లేని శంకరుడు పనికిరాదు. ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉందో. అది బంగారంలో కూడా వేసుకోవచ్చు కదా గురుగారు మెల్లో. ఎంత బంగారం అంటే ఇక శక్తి. ఇప్పుడు దీనికి పెట్టేటువంటి ఆ 7,500 8,000 రూపాయలే 7,500 చెప్పానమ్మా. 7,600 నాకు చివరిలో వాళ్ళు మళ్ళీ నాకు ఇవన్నీ చేయాలండి, ఎక్స్ట్రా పడుతుంది అని అన్నారు. ఇంకో 400 500 ఎక్స్ట్రా తీసుకున్నారు నా దగ్గర. ఇవే నాకు ఇవ్వలేదు. బంగారంతో చేయించుకుంటే సుమారుగా ఒక 50,000-60,000 అవుతుంది. ఓకే, బంగారపు చైన్ లో వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు, ఆ విషయం చెప్తున్నా. ఓన్లీ మెడలోనే వేసుకోవాలా, చేతికి కూడా మెడలో వేసుకోవడం శ్రేయోదాయకం. ఎందువల్లనంటే మనకి ఎప్పుడు కూడా శ్రీ యంత్రము అనేటువంటిది హృదయానికి తగులుతూ ఉండాలమ్మా. దానికి రత్నభూషణం అనేటువంటిది ఎందుకు పెట్టడం జరుగుతుంది అంటే, కాంతి అనేటువంటిది తీసుకొని 9 రకాలుగా శరీరంలోకి ఇస్తుంది. మనకు 9 రంధ్రాలు ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి లోపల. వీటిలన్నిటిని కూడా ఆ ఒక్క శక్తి ప్రేరేపణ చేసినప్పుడు మనకు జరిగేటువంటి నష్టాలేంటి, అనర్థాలేంటి, మంచి ఏంటి, చెడేంటి మనకు తెలుస్తుంది. దీని గురించి నానా తపన, నానా సాధన, నానా తాపత్రయం పడ్డా. వీళ్ళందరి జనాలందరికీ నేను ఒక పిచ్చి ముండా కొడుకులా కనిపించా. అయ్యో లేదా అంటున్నాను కాదు, 150 పైన డబ్బులు కొట్టేశారు. నేను ఇవ్వలేదు అనుకుంటే సరిపోతుంది కదా, నేను ఇచ్చాను అనుకుంటే నాకు ఈ బాధ. ఒక్కొక్క దానికి సుమారుగా నాకు 3,500 ఎగ్గొట్టేశారమ్మా. ఇవ్వలేదు, గురుగారు ఇస్తారని చెప్పి. ఓకే, మంచిది. అయ్యో మీ చేతులతో ఇచ్చేది తీసుకోవడమే అదృష్టంగా ఎంతో మంది భావిస్తున్నారు. ఇస్తాను అన్నప్పుడు మీరు ఇస్తే కానీ నేను ఇవ్వను అంటాం, అది కరెక్ట్ కాదు అనుకున్నా. అసలు ఈ తర్వాత ఇస్తానమే తప్పు, ఇచ్చి తీసుకోవాలి. ఇచ్చేసా, ఇవ్వలేదు. నేను ఇచ్చాను అనుకుంటే కదా నాకు బాధ. అయితే డబ్బులు అయితే మీరు ఇచ్చున్నారు కదా అక్కడ. అయిపోయి అది నేను డబ్బులు మొత్తం షాప్ వాడు నాకు ఇవ్వడు. అవును,
అంతే టోటల్ గా డబ్బులు మొత్తం వాళ్ళకి క్లియర్ చేస్తే నాకు షాప్ వాళ్ళు ఇస్తారు. వీళ్ళు ఏంటంటే అరే కష్టంలో ఉన్నారు, పీడిచి పిప్పి చేయడం దేనికి, ఇస్తా అన్నారు కదా, వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత ఇస్తారు కదా, నేను వదిలేసా. వాళ్ళ తర్వాత ఇక లేదు ఎత్తట్లేదు, ఫోన్ చేసినా స్పందించట్లేదు, వదిలేసుకోవాలి. అదేంటో మనుషుల తత్వం గురుగారు. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా అదేమిటో కాదండి, అదే మనిషి ఒక్కొక్కసారి తత్వం. ఆశ్చర్యంగా ఉంటది. నిజంగా చెప్పనా గురువు గారు, కష్టంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, కష్టం తీరిపోతది కదా మీకు మొన్న ఆ నిమిషం మారిపోతారు మీకు మొన్న మనుషులు. మా గుళ్ళో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి ఇది గుళ్ళో నాకు తెలిసి ఇది వేసుకున్న ప్రతి ఒక్కరికి బాగుండి ఉండాలి. బాగుంది, 100% ఎంతో బాగుండి మంది చెప్పారు. 100% బాగుండి ఉండాలి. దాని మొన్న తర్వాతే మారిపోతారు మా మనుషులు. గుళ్ళో ఆ. జరిగిన ప్రతిదానికి నేను భోజనాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నా. ఎవరు వచ్చినా వాళ్ళు మీరు రూపాయి ఇవ్వండి భోజనానికి, ఎవరు నేను అడగను. అభిషేకం చేసుకున్నా ఏం చేసుకున్నా అక్కడికి ఆ టైం సడన్ గా వస్తే మీరు ఇంత డబ్బులు కట్టనుకున్నా ఎవరిని రూపాయి అడగం. అదే మాట మొదట్లో చెప్పుకున్నాం. చేసుకుంటూ వచ్చాను, అభిషేకం చేసుకుంటున్నారు, ఆరాధన చేసుకుంటున్నారు, భోజనాలు చేసుకుంటున్నారు. బయటికి వెళ్ళి పప్పులో ఉప్పు ఎక్కువైందని మాట్లాడుతుంటే ఎంత బాధ వేసిందో నాకు. ఇంట్లో నీ భార్య చేస్తున్న నోరు మూసుకుని తినవా? ఉప్పు ఎక్కువ అవడం ఏంటి, అందులో ఏం ఎక్కువైనా తింటారు. నీ భార్య చేస్తే తినవా? నోరు మూసుకుని తింటావు. ఇక్కడ ఉచితంగా పెట్టడమే ఇక్కడ గుళ్ళో పెడుతుంటే ప్రసాదం. అది కూడా తిని శుభ్రంగా 10 మందికో 20 మందికో 30 మందికో తెప్పిస్తా. కానీ 10 మంది వచ్చినా 20 మందికి తెప్పిస్తా, మిగిలితే అక్కడ పని వాళ్ళకి ఇచ్చి చెప్పి ఈ 10 మంది 20 మంది మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇవాళ ఏంటో మొన్నతంత రుచి లేదండి. ఇవాళ చక్కెర పొంగల్లో ఎప్పుడు చక్కెర పొంగల్ కంపల్సరీ పెడతానండి. చక్కెర పొంగల్లో షుగర్ తగ్గింది, నెయ్యి సరిపోలేదు, ₹1 ఇచ్చింది పాపాను పోలా. నీ దగ్గర నేను ₹1 అడగల, ప్రసాదం తిన్నావు, నోరు మూసుకుని వెళ్ళిపోవచ్చుగా, ప్రసాదంగా తీసుకోండి. నోరు మూసుకుని వెళ్ళిపోవచ్చుగా, నీకెందుకు? నువ్వు అక్కడ వచ్చిన భగవదాలయానికి వచ్చావు. ఇవన్నీ చూసిన తర్వాత ఉచితంగా మనం ఇస్తున్నామంటే 1000 మంది వస్తారు, ఏమంటే దీనికి ₹1 ఖర్చు పెట్టాలంటే కదా నలుగురు కూడా రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఉచిత పథకాలకి జనాలు అలవాటు పడ్డట్టుగా ఎక్కడ కూడా ఏంటంటే అంతా ఉచితంగా మనం చేసుకోవాలి. ఇదే విధంగా నాకు ఇవ్వలేదు, అసలు నేను ఇవ్వలేదు అనుకుంటే హాయిగా ఉంటుందని చెప్పి నాకు ఎవరన్నా అడుగుతుంటే ఒకటే చెప్పేశా, వాళ్ళు మనం డబ్బులకు అమ్ముకుంటున్నాం అనుకుంటే నష్టమేం లేదు, డబ్బుకే అమ్ముకుంటున్నాం అనుకుందాం. నాకే డబ్బులు ఊరికే రావట్లా, ఎంత కష్టపడితే నాకు వస్తుంది నాకు తెలుసు. ఆ కష్టంలో మరి నా కుటుంబానికి పెట్టుకొని నేను మేడలు మెద్దలు కట్టుకుంటున్నాను, నా ఆలయానికి పెట్టుకుంటున్నాను, సమాజానికి ఎంత సేవ చేస్తున్నానో. ప్రతి నెల 2 అనాథాశ్రమాలకి పప్పు ఉప్పు బియ్యం అన్నీ పంపించి ఎంత సంతోషపడుతున్నా నా మనసు నాకు తెలుసు. ఈ అపాయింట్మెంట్ల మీద వచ్చేటువంటి డబ్బులతో నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా. ఎందుకంటే ఈ జన్మ ఎంతకాలం పడుతుందానో తెలియదు, చెప్తున్నా. ఒకటే చెప్పా, అమ్మ జరిగింది జరిగిపోయింది. ఎవరైనా అది అడిగితే దానికి సంబంధించినటువంటి 7,600 7,500 7,600 అది మొత్తం డబ్బులు పంపిస్తే 15 నుంచి 20 రోజులు టైం పెట్టుకో. ఆ తర్వాత పోస్టల్ ఛార్జీ కూడా వాళ్ళే పెట్టుకున్నట్టయితే దాన్ని యాక్సెప్ట్ చేయమ్మా. లేదంటే నిర్మోహమాటంగా ఇప్పుడు సగం ఇస్తామండి, డెలివరీకి సగం ఇస్తామంటే మాత్రం యాక్సెప్ట్ చెయ్యవద్దు. ఎందుకంటే ఇప్పుడు సగం ఇచ్చి డెలివరీ టైంలో నీకేదో ఇబ్బంది వచ్చి నేను ఇవ్వను అంటే మిగిలిన డబ్బులు నేను ఇవ్వాలి. అతను తగినట్టు పెట్టుకోడు, మీకు చేశానంటే నాకు నేనేం చేసుకుంటా, చేసుకోపోండి మీ ఇంట్లో పెట్టుకోండి అంటాడు. నాకెందుకు వచ్చింది నా తలనొప్పి? అందుకే నేను దాదాపుగా ఇవ్వకూడదు అనేటువంటి కారణానికి రావడానికి జరిగింది. ఒకవేళ ఎవరైనా కావాలి నిజంగా బాగుంది అంటే దానివల్ల ఫలితం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది అని అనిపించి ఆర్డర్ ఇస్తే, ఒకవేళ అది ఆర్డర్ ఇచ్చిన ఎన్ని రోజులకి వాళ్ళకి పంపిస్తారు? 15 నుంచి 20 రోజులు సమయం పడుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి అంటే వాళ్ళ గోత్రనామాలతో పూజ కూడా జరుగుతుంది. జరగకుండా ఎందుకు ఉపయోగం ఏమి దానికి? 3 రాత్రులు జరుగుతుంది పూజ, అందులో సందేహమే లేదు. ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించిన అమౌంట్ మొత్తం పంపించాలి. పోస్టల్ ఛార్జ్ కూడా వాళ్ళే పెట్టుకోగలగాలి. ఆ పోస్టల్ ఛార్జ్ ఎంత అవుతుందో అప్పుడు వాళ్ళకి చెప్తారు, ఆ అమౌంట్ పే చేస్తే వాళ్ళకి అడ్రస్ వెళ్తుంది. ఇక్కడ 3 రోజులు ఆరాధన చేసిన తర్వాత దాంట్లో ఆ కుంకుమ అన్ని వేసి పంపించడం జరుగుతుంది. మినిమం అయితే 15 రోజులు వెయిట్ చేయాల్సింది, 20 రోజులు వెయిట్ చేయాల్సింది. 15 నుంచి 20 రోజులు. ఎందువల్లంటే నేను ఇచ్చేస్తా చెందేస్తా చేసేస్తా అని చెప్పి నా నెత్తి మీద నేను పెట్టుకోదలుచుకోలేదమ్మా. ఎందుకు వచ్చిన తలపి అంటే ఇవాళ రోజుల్లో ఒక మనిషికి మంచి చేయాలనుకోవడం అంత నీచమైన తత్వం ఇంకోట్లేదా అనిపిస్తుంది. అంటే మీకు ఎంత బాధ వేసిందో అర్థమైపోతుంది. కరోనా టైంలో 15-20 వేల మందికి నేను అన్నం పెట్టే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆనందపడ్డా, ఈ భాగ్యం భగవంతుడా జీవితకాలం నాకు వెళ్ళే భాగ్యం. ఎంతో మంది పసిపిల్లలు హాస్పిటల్స్లో ఉండి ఇబ్బందులు పడుతుంటే ఎంత కుదిరితే అంత పంపించడం, లేదంటే ఒక మనిషిని పంపించాక నిజమా కాదా అన్నది. ఒకవేళ డబ్బులు ఇచ్చేసింది, నాకు ఉన్నటువంటి ఇదేంటంటే ఎవరన్నా కష్టం అంటే ముందు డబ్బులు ఇచ్చేస్తా, తర్వాత పంపిస్తా. ఎందుకు పంపిస్తాను? టెస్ట్ చేయడం కోసం కదమ్మా, ఇంకా ఒకవేళ ఏదైనా అవసరం అవుతుందేమో అని. అసలు వాళ్ళు లేరు అన్నారనుకో, ఓకే మంచిది. సో అక్కడ లేరు అంటే వీళ్ళు చెప్పింది అబద్ధం అంటే ఆ పాపకి ఏం జరగలేదుగా, హ్యాపీ అంటే బాధపడక్కర్లా ఇంకా అయ్యో అని చెప్పి అలా ఫీల్ అవుతా.
కొన్నిసార్లు మనిషిని పంపించి అక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి మీకు ఎంత ఇంకా ఉండాలి దాన్ని బట్టి డాక్టర్స్తో మాట్లాడేదన్నా చేస్తూ ఉంటా. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో వేరెత్తి చూపించేటువంటి మనుషులు మినహాయిస్తే అది అనిపిస్తుంది మనిషికి మంచి చేయకూడదు అని చెప్పి. కానీ కుక్కతోక వంకర నా బుద్ధి మారదు, అయ్యో నేను గురువు ఇంతే గారు, ఉంటా. అయ్యో అదే నేను గురువు గారు, అంటే అనిపిస్తూ ఉంటుంది వీళ్ళెవరికి మంచి చేయకూడదు అని చెప్పి. అని అయ్యో గురువు ఎవడో గారు, మీరు ఉంటాడుగా మంచిగా. అంతే ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇప్పుడు మీ వల్ల బాగుపడ్డ వాళ్ళు ఎంతో మంది నా ఎంతో భారతీయ హ్యాపీగా శంకరపీఠం ఉంది, ఉండొచ్చుగా. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తాను. భారత శంకరపీఠం ఉంది, నువ్వు 360 శివలింగాలు ప్రతిష్ఠ చేస్తున్నానంటే ప్రతి శివలింగానికి 11,000 రూపాయలు తప్ప అందరూ నా మొహం తెలియదు. కేవలం ఒక వీడియో చూసి డైరెక్ట్గా నాతో మాట్లాడింది లేదు. ఎక్కడెక్కడి నుంచి దేశ విదేశాల నుంచి నాకు డబ్బులు పంపించారు. అంటే ఎక్కడో మంచి వాళ్ళు ఉన్నారు. ఉన్నారు, ఉన్నారు. 10 మంది మెధాలు ఉంటే ఉండొచ్చు కాక మంచిది. వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి ప్రమాణాలు చేస్తే 10 రూపాయలు పోయినా దాని గురించి ఎందుకు ఆలోచించడం అనేవాళ్ళు. మనం వాళ్ళకి ఎంత ప్రూవ్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ దృష్టిలో అదే ఉంటుంది కాబట్టి మనం వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడం కన్నా అదే మన పని మనం చేసుకోవడం ఉత్తమం. కాకపోతే ఏంటంటే ఇది డబ్బుకి సంబంధించిన విషయం వరకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే అమ్మా, నాకేం వెనకాల ఏది ఉంది ఏం లేదనే విషయం పక్కన పెడితే నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఒక్కసారి 2 సార్లు నేను ఏదో చేసుకోండి, ప్రతిసారి నా నెత్తి మీద నేను తెచ్చుకోలేను కదా. సో దానికి ఇప్పుడు నేను 150 వరకు అంటే సుమారుగా ఆలోచించండి. ఒక్కదానికి 3,800 ఇంటూ 150 ఎంత ఆలోచించుకోండి. సో అది పోయినట్లాగో పోయింది. సో ఫర్దర్గా అయినప్పటికీ కూడా దానికి సంబంధించి కరెక్ట్ చెప్తే నేను ఇవ్వవద్దు, ఆయన డబ్బు మనిషి, నేను డబ్బు మనిషే అయ్యో అంటున్నారు. నేను డబ్బు మనిషినే, నేను చేసిన పని నువ్వు చేయట్లేదుగా, నేను బ్రతికినట్టుగా ఒక రోజున బ్రతకట్లేదుగా, నీకు చేత కావట్లేదుగా, 4 పిల్లల్ని నేను చదివిస్తున్నా ఇవాళ, నీ వల్ల అయిందా? మరి 3 డాక్టర్స్ రెడీ అయ్యారు, చిన్నది ఒక 4 గదులైనా తీసుకొని ఉచిత వైద్యం నాకు చేతనంతో అందించాలని చెప్పి ఒక ప్రయత్నం మొదలుపెట్టా. 3 డాక్టర్లు దాదాపు రెడీ అయిపోతున్నారు. నువ్వు చేయగలుగుతున్నావా? నీ వల్ల అయిందా? నీ వల్ల అయిందేంటి? ఒక మనిషిని అంతా నీకు చేతనైంది, నాకు చేతనైంది ఏంటి? ఒక మనిషికి చేయడం పెట్టడం. నాకు చేతనైంది నేను చేస్తున్నా, నీకు చేతనైంది నువ్వు చేస్తున్నావు, అంతే. అంతే. చాలా చాలా అంటే మీ బాధ అయితే అర్థమవుతుంది. మీ బాధ ఏం లేదమ్మా ఇందులో అసలు. ఎందుకంటే మనిషిని నమ్మాలి అంటేనే భయంగా ఉంది. ఎందుకంటే 100 మంచి పనులు చేయండి, ఎక్కడైనా ఒక తేడా జరిగితే అది మాత్రమే గుర్తుంటుంది. మొన్న జరిగింది ఎలక్షన్ సమయంలో. మరి మొన్న ఒక 2 నెల 15 రోజులు 2 నెలల క్రితం మళ్ళీ ఒమిక్రాన్ లాంటిది ఏదో వస్తుంది, మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తుంది, మాస్కులు పెట్టుకోండి, చచ్చిపోతున్నారు చెప్పి చాలా చెప్పారు. 13 రోజుల తర్వాత ఆ మాట వినరు అని చెప్పి నేను చెప్పాను. మేము దానికి ప్రయోగాలు చేస్తున్నాం, మంత్ర ప్రయోగాలు అన్నా. ఖచ్చితంగా 13 రోజుల తర్వాత ఒక్క వీడియో మనం చూడాల, అయిపోయింది. మరి మంచిని ఎందుకు ట్రోల్ చేయరు? నిజంగా అది ఒప్పుకోవాల్సిన విషయం. మరి ఇన్ని అంటే ఇప్పుడు కాదు, గత 3 సంవత్సరాల నుంచి మీరు చెప్పిన ఎన్నో జరిగాయి. ఒక్క విషయంలో అది కూడా మీరు బిఆర్ఎస్ కాదు టిఆర్ఎస్ గా ఉంటే అయ్యేది, బిఆర్ఎస్ గా ఉంది కాబట్టి అనేది కూడా చెప్పారు. కానీ ఎక్కడో ఒక చోట చెప్పింది తీసుకుని మాత్రం ట్రోల్ చేసేసారు. సో అదేలే, అది కూడా కరెక్టే. కానీ మీరు చెప్పినవి మాత్రం ఎన్నో 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 జరిగాయి. అదైతే నిజం. కర్మ సాక్షిభూతం చాలా మందికి తెలుసు, కానీ లోపల ఒక ఈగో అనేటువంటిది ఉంటుంది. ఇది తేడా జరిగిందంటే అవన్నీ అనుకోకుండా జరిగాయేమో, నిజం ఇదేనేమో అనే అట్లా చేసేవాళ్ళు. ఏం కాదు గురుగారు, ఎంత ట్రోల్ అయినా అంత చేసినా మీరు కాదు, మీకుండే అభిమానులు మీకున్నారు, మిమ్మల్ని ఫాలో అయ్యేవారు మీకున్నారు, మిమ్మల్ని అభిమానించేవారు 100% మీకున్నారు. మీరైతే బాధపడకండి అసలు. అంటే మీ మాటల్లో అలాంటి బాధ ఉండొద్దు. అండ్ చెప్తున్నా అంటే నిరంతరము కూడా సర్వేజన సుఖినో భవంతు. ఇప్పుడు శివరాత్రి విషయంలో కూడా అమ్మా నేను ఇంత ఖర్చు పెట్టి చెయ్యాలనుకున్నా, అందరికీ ఇంత అవుతుందని చెప్పా. ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా నా ఖర్చునే పెట్టుకొని చేసేస్తా. అదనే కాదు గురువు గారు, ఇంకొకటి మీరు నిరంతరము మీరు నిత్యాగ్నిహోత్రులు, నిరంతరము కూడా మంత్ర నామ జపాలతో జపిస్తూ ఉంటారు. అంటే ఎంత అంటే అంత అగ్ని ఉపాసకులు. సో ఎంతో ఉంది, ఆ పవర్ చాలా అమ్మవారే నడిపించేస్తారు. ఏంటంటే అది తీసుకునేటువంటి దాన్ని అనుకరించి ఆ అనుగ్రహాన్ని పొందటానికి కూడా యోగం ఉండాలి. అంతే అంతే. ఆ యోగం లేని వాళ్ళు కొంతకాలం నడుస్తారు, చెప్పుడు మాటలు వింటారు. కానీ ఏదేమైనా నాకు ఈ మధ్యన అయితే నిజంగా ఆధ్యాత్మికంగా చాలా అవేర్నెస్ పెరుగుతుంది. నేను హిందువుని అని చెప్పుకోవడానికి సగర్వంగా ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గురువు గారు. ఎదుటి మనిషి కోసం చెప్పుకుంటున్నారు మినహాయిస్తే అంత గర్వంగా చెప్పుకునేటువంటి స్థితి అనేటువంటిది లేదమ్మా. ఏదేమైనప్పటికీ నేను ప్రత్యక్షంగా అంటే మీరు కొంతమందిని చూసారా? కొంతమంది కాదమ్మా, 100కి 95 మంది అలానే ఉన్నారు.
ఆ 5 నా దగ్గర ప్రశాంతంగా ఉన్నారు. ఆ 5 కోసం నేను ఆరాటపడుతున్నాను. ఈ 95 మంది నాకు అవసరం లేదు. సర్లే, ఆ 5గురిలో ఆ ఎవరైనా 5 ఒకళ్ళు ఇలాంటివి అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నమస్కారం. ఎస్, చూసారు కదండి, నిజంగా అంటే గురువు గారి మాటల్లో ఆ బాధ అయితే నిజంగా అర్థమవుతుంది. కానీ ఇంకా ఏం చేస్తాం అంటే, ఎవరైతే హర్ట్ చేశారో, ఎవరు అలా చేశారో బహుశా వీడియో చూస్తానే ఉంటారు. చూసిన వాళ్ళలో ఒకవేళ మీరు ఉంటే ఒక్కసారి ప్రత్యక్షంగానో పరోక్షంగానో గురువు గారిని అయితే క్షమించమని అడిగితే మరింత సంతోషం. నాకే క్షమాపణ చెప్పక్కర్లేదండి. నువ్వు ఏం చేసావో తెలుసు. కొంతమందికి ఇక్కడ ఇవ్వలేని డబ్బులు అక్కడ ఎవరికైనా అన్నం హోమాలు జపాలు పెట్టమన్నారు. చేస్తే హాఫ్ అమౌంట్ ఇచ్చేసి తర్వాత ఫోన్లు ఎత్తకపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగుంటారు, బాగానే చక్కగా ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు నాకు రూపాయి ఇవ్వనవసరం లేదు. ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెడితే చాలండి. ఈ దోషాలు కొట్టుకుపోతాయి. దాంట్లో కూడా ఇప్పుడు నాకు ఒక 10,000 ఇవ్వాలనుకుందాం, నీ దగ్గర లేవో, ఏ కారణం చేత ఖర్చు అయిపోయినా ఇవ్వలేకపోయావు, లేదా నీకు ఫలితం వచ్చింది, ఉండే ఇవ్వరు గురువు గారు చాలా మంది అయితే. ఆ మాట అంటే ఏడుస్తారు. కారణం ఏదైనా సరే ఇవ్వలేకపోయావు. 10,000 రూపాయల్లో ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆకలితో ఉన్న మనిషికి కడుపుండా భోజనం పెట్టు, లేదంటే ఆవుకి ఎంత మేతవి, ఈ దోషం నీకు పోతుంది. అట్లా అయినా నువ్వు బాగుపడతావు. నాకేమి పక్కన నేను బాధపడను. కాకపోతే ఈ ఒక్క దోషం అనేటువంటి ఉంటుంది కాబట్టి ఆవుకు అంత మేత వేసి ఒక మనిషికి అన్నం పెట్టు, దోషం క్లియర్ చేసుకో, అంతే. సో అదండి, మరి అంటే గురువుగారు పడుతున్న బాధలో నుంచి కూడా చూసారా, అందరికీ మంచి జరగాలనే కోరుకుంటూ మంచి విషయాన్ని చెప్పారు. సో ఒకవేళ గురువుగారు నిర్వహించేటటువంటి ప్రతి ఒక్క క్రతువులో నిజంగా జెన్యూన్ గా పాల్గొనాలి అని అనుకున్నా, మరి గురువుగారిని సంప్రదించాలంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.